ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గొడవల్ని సర్దుమణిగేలా చేయాల్సిన వాళ్లే బాధ్యత మర్చిపోయి ఇంకా గొడవలు సృష్టించి వీళ్ళ మధ్యన దూరాన్ని పెంచాలని చూస్తున్నారు. ఇలా నా చెల్లెల జీవితంతో చదరంగం ఆడేస్తున్నారు. రాధాబాబు, ఈ మొత్తం గొడవలకి కారణంలో తమరి పాత్ర కూడా ఉంది. అవును, నువ్వు శిఖరాన్ని పెళ్లి చేసుకొనుంటే దీని బతుకిలా ఉండేదే కాదు. చక్కగా తన భర్తతో కాపురం చేసుకుంటూ ఉండేది. రాధా గారు ఇష్టపడింది, ప్రేమించింది కృష్ణని. కృష్ణని కాదని శిఖరని ఎలా పెళ్లి చేసుకుంటారత్తయ్య? నీకు నీ చెల్లెలకి వలలు వేయడం బాగా వచ్చు కదా. అలా నీ చెల్లెలు రాధాబాబుని బాగానే బుట్టలో పడేసింది. పిన్ని, అలా మాట్లాడొద్దు. ఇలానే మాట్లాడతాను. ఇదంతా కాదు తారాగారు, మీ అమ్మాయిని మీరు కంట్రోల్లో ఉంచుకోండి. మా వాణ్ణి మళ్ళీ మభ్యపెట్టాలని చూడొద్దు. ఆ అవసరం మాకు లేదు. మీ ఇంటికి మా అమ్మాయి కోడలుగా రావడమే అదృష్టం. అలాంటి అదృష్టాన్ని మీరు కాదనుకున్నాక మళ్ళీ ఎలా మీ ఇంటికి దాన్ని పంపిస్తాను? మీ అమ్మాయి అదృష్టమా? కడుపులో బిడ్డను పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు. ఇలాంటి దురదృష్టవంతురాల్ని మేం మళ్ళీ తిరిగి తీసుకెళ్ళవులేండి. సువర్ణ, అలా మాట్లాడుతూ. అదేంటన్నయ్య గారు, నిజమే కదా. మీ కూతురు దురదృష్టవంతురాలే కదా. పిన్ని, తన బిడ్డ బ్రతికే ఉంది. తను నష్టజాతకురాలు కాదు. ఆ బిడ్డతో వస్తే నువ్వే హిమని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్తానన్నావు కదా. అవును అన్నాను, ఇప్పుడు కూడా అంటాను. ఏడి బిడ్డేడి? బిడ్డను తీసుకొని రండి. నేను హిమని మా ఇంటి అదృష్ట దేవత అని చెప్పి మరీ నా ఇంటికి నా కోడల్ని తీసుకువెళతాను. కృష్ణ హిమ బిడ్డని తీసుకుని వచ్చింది. అన్నయ్య, ఆ బిడ్డ నా బిడ్డ. కృష్ణ, వీడు వీడు నా బిడ్డ. కృష్ణ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.